హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. నేను ఈరోజు హై ప్రోటీన్ లడ్డు చూపిస్తున్నానండి. ఇది పాకం పట్టాల్సిన అవసరం లేదు, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. హెల్త్కు చాలా మంచిదండి. రోజుకొకటి తిన్నామంటే మనం కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా మంచిది. ఇది ప్రాసెస్ కూడా ఈజీ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. దానికోసం నేను బాదం పప్పు తీసుకున్నానండి. ఒక హాఫ్ కప్పు బాదం పప్పు, ఒక కప్పు శనక్కాయ పప్పులు, ఒక కప్పు బెల్లం తురుము తీసుకున్నానండి, ఒక కప్పు నువ్వులు, ఒక కప్పు డేట్స్ తీసుకున్నాను. దానిలో సీడ్స్ లేవండి. ఒక కప్పు ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి తురుము, అవిసి గింజలు హాఫ్ కప్పు, ఒక 4-5 ఏలక బుడ్డలు తీసుకున్నానండి. ఇవన్నీ ఫస్ట్ మనము వేయించేసుకోవాలి గింజలన్నీ. మీకు డేట్స్ లేవు అనుకుంటే 2 కప్స్ బెల్లం తీసుకోండి. ఫస్ట్ వేయించేసుకుంటున్నాను శనక్కాయ పప్పులు. మనకు బెల్లంతోనే చేసుకోవాలి. డేట్స్ లేవన్నప్పుడు 2 కప్స్ బెల్లం తీసుకోండి మీరు. నాకు డేట్స్ ఉన్నాయి కాబట్టి నేను 1 కప్ డేట్స్, 1 కప్ బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు నువ్వులు కూడా వేయించేసుకుందామండి. చాలా మంచిది హెల్త్కి అయితే. పిల్లలు అన్ని విటమిన్స్ ఇచ్చిన ఫుడ్ తినలేరు కాబట్టి ఇది రోజుకు ఒకటి ఇచ్చినా కూడా చాలా మంచిది. మనం కూడా లేడీస్ అస్సలు ఫుడ్ చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. విటమిన్స్ డెఫిషియన్సీ ఇవంతా చాలా ఎక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు మనము ఇట్లా రోజు 1-2 ఈ లడ్డూలు తిన్నామంటే చేసి పెట్టుకొని, అన్ని విటమిన్స్ ఉంటాయండి దీనిలో. హై ప్రోటీను, కాల్షియం అన్నీ ఉంటాయి. ఇప్పుడు అవిసి గింజలు కూడా వేయించేసుకుందామండి. 1 నిమిషంలోనే వేగిపోతాయి. అవిసి గింజలు చాలా మంచిది. బాదం పప్పు కూడా వేయించేసుకున్నాను. అన్నీ లైట్గా దోరగా వేయించేసుకున్నామండి. చూడండి, 1 నిమిషంలోనే వేగిపోతాయి ఇవి. అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని, కొబ్బరి మాత్రం స్టవ్ ఆఫ్ చేసేసి, కొబ్బరి ఆ ఫ్లేమే సరిపోతుందండి. వేడిగా ఉంటుంది కాబట్టి బాండిల్ మనకు దానిలో వేసేసి కొద్దిసేపు ఆ వేడికే వేయించేసుకున్నామంటే సరిపోతుంది. లేకపోతే రెడ్గా వచ్చేస్తుందండి, మాడినట్లు అయిపోతుంది. ఒక 5-6 ఇలాచి కూడా యాలక బుడ్డలు నేను దానిలోనే వేసేసాను. అవన్నీ చల్లారబెట్టేసుకున్నామండి. అంతలోపు శనక్కాయ పప్పులు పొట్టు తీసేసుకుందాము. తొక్క తీసేసుకొని బాగా అన్నీ నలిపేసినామంటే, అట్లా నలిపినామంటే పొట్టంతా వచ్చేస్తుంది. పొట్టుతో అయినా వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్ అండి. అంతా చెరిగేసుకుంటున్నాను. ఇప్పుడు దానిలోనే వేసేసి, మనం ఒకవేళ లడ్డు చేయలేకపోయినా అన్నీ కలిపి కొంచెం బెల్లం వేసి పిల్లలు కప్పులో వేసి ఇచ్చినా కూడా చాలండి. అంత మంచిది, చాలా అంటే చాలా మంచిది హెల్త్ పరంగా. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ పట్టేసుకుందామండి. కొన్ని వేసేసి మిక్సీ పట్టేసుకుందాము. ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఈజీ. పాకం అంటే మనకు పాకం సరిగా రాదు కొందరికి, అలాంటప్పుడు కష్టం అవుతుంది చేసుకోవడం లడ్డు అంటే. ఇవి సీడ్స్ లేవండి డేట్స్లో, సీడ్లెస్ తీసుకున్నాను నేను. అవి సన్నగా కట్ చేసేసుకుందాము. సన్నగా కట్ చేసుకున్నామంటే తినేటప్పుడు కూడా మనకు తగులుతూ ఉంటుంది. డేట్స్ ఇచ్చినామంటే పిల్లలు ఇష్టపడరండి, తినలేరు. ఇట్లా దీనిలో కలిపేసినామంటే ఈజీగా తినేస్తారు. అన్ని విటమిన్స్ ఉంటాయి దీనిలో. బాదం యాడ్ చేసినాము మనం, మొత్తం ఎండు కొబ్బరి, డేట్స్, అవిసి గింజలు, శనక్కాయ పప్పులు, అన్నీ ఐరన్, బెల్లము చాలా మంచిదండి. అన్నీ కలిపి అన్ని విటమిన్స్ ఉన్నాయి. మొత్తం అంతా దీనిలో యాడ్ చేసేసుకొని కొంచెం సన్నగా కట్ చేసుకున్నామంటే బాగుంటుందండి, మరీ సన్నగా లేకుండా. ఇప్పుడు బెల్లం తురిమి పెట్టుకున్నానండి నేను. ఆ బెల్లం కూడా మీకు డేట్స్ లేకపోతే 2 కప్స్ బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది కదండి. మనం అన్నీ తినాలంటే తినలేము. ఇట్లా అన్నీ మిక్స్ చేసుకున్నామంటే రోజుకు 1-2 తిన్నామంటే అన్ని విటమిన్స్ మనకు వస్తుంది. చాలా నీరసంగా ఉండేవాళ్ళు కానీ, ఐరన్ డెఫిషియన్సీ, ఇట్లా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇది చాలా మంచిదండి. ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా పిల్లలకు పెట్టండి. ఇప్పుడు ఫుడ్ సరిగానే తినడం లేదు పిల్లలకు. మా పిల్లలు తినరు కాబట్టి నేను చెప్తున్నాను, అందుకోసమే ట్రై చేసి మీకు కూడా చూపిస్తున్నాను. ఇట్లా అంతా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్తో తినేస్తారు పిల్లలు. నెయ్యి అవసరం లేదంటే మీ ఇష్టం అండి. నెయ్యి లేకపోయినా కూడా ఉండలు వస్తుంది ఇది. ఎందుకంటే అవిసి గింజల్లో ఆయిల్ ఉంటుంది, శనక్కాయ పప్పుల్లో ఉంటుంది, కొబ్బరిలో ఉంటుంది, నువ్వుల్లో, అన్నిటిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకు వేరే ఇంకేం మిక్స్ చేయని అవసరం లేదు. నేను ఫ్లేవర్ కోసము నెయ్యి తింటే మంచిది కదా పిల్లలు అన్నట్లు దీనిలో నెయ్యి కూడా యాడ్ చేశానండి, ఇంకొంచెం బాగా తింటారన్నట్లు. అంతా బాగా కలిపేసుకున్నామంటే మనం ఉంటలుగా ఉన్న బెల్లం అంతా పొడిగా వచ్చేస్తుందండి. అంతా బాగా మిక్స్ అయిపోతుంది. అప్పుడు ఇట్లా లడ్డూలు చేసేసుకోండి. మీకు కావాల్సిన సైజులో మీరు చేసుకోండి. నేను ఇంత చేస్తున్నాను. చూడండి ఎన్ని లడ్డూలు వచ్చినాయో. నాకు కనీసం 15-16 దాకా వచ్చాయండి నాకు.
అన్నీ కప్పు తీసుకున్నాను నేను. మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఆ క్వాంటిటీని బట్టి పెంచుకోండి. మనకి ఇది 10 డేస్ 15 డేస్ ఉన్నా నిల్వ ఉన్నా ఏం కాదండి. దీనిలో మనం ఏమి అసలు వాటర్ తగిలినట్లు ఏం వేయలేదు, వాటర్ యాడ్ చేయలేదు, పాకం వేయలేదు, ఏం వేయలేదు. అన్నీ పచ్చిగానే కొంచెం దోరగా వేయించుకొని చేసేసుకున్నాము. ఈజీ ప్రాసెస్ అండి, వెరీ హెల్దీ అసలు. ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలకు పెట్టండి, ఖచ్చితంగా మీరు తినండి. పాకం పట్టేది అయితే మనకు కష్టం అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి.